సరే, నువ్వు అది చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా చెప్పమ్మా. ఎరా ఎప్పుడు వచ్చేది? రేపు వచ్చేస్తానమ్మా. సరే సరే గాని నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? నీ పెళ్లికి ముహూర్తం 2 నెలల్లో ఉందంట. అవునా? అవునరా, ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు. ఖాయం చేసేయమంటావా? చేసేయమ్మా, నీ ఇష్టం. సరే. అమ్మా అమ్మా, ఏంట్రా? శిశిరకు మాత్రం నువ్వు ఈ విషయం చెప్పకు. రేపు పొద్దున నేనే వచ్చి తను సర్ప్రైజ్ చేస్తాను, ఓకేనా? సర్లేరా, ఉంటా. శిశిరా, రేపు వచ్చి నా నోటితోనే శుభవార్త చెప్తాను నీకు. హలో. హలో. 2 రోజులు అవుతుంది తెలుసా నిన్ను చూసి. రేపు డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను. ఏంటి సార్ మంచి ఖుషీగా ఉన్నారు? ఏంటి విశేషం? పెద్ద విశేషం. అవునా, ఏంటది? నాకు ప్రమోషన్ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్ వసంత్. వచ్చింది జాబ్లో కాదు. మరి అది రేపు మార్నింగ్ నిన్ను కలిసి నీ ముందు నిలబడి చెప్తా. ఏ వసంత్, ప్లీజ్ ప్లీజ్ చెప్పా ప్లీజ్. నా అది చెప్తున్నప్పుడు నీ కళ్ళలో కనపడే ఆనందాన్ని నేను చూడాలి. అవునా, నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? అది చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో సంతోషాన్ని కూడా నేను చూడాలి. లవ్ యూ శిశిరా. ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూస్ చేస్తాను. చెప్పి వెళ్ళు. ఏంటది? అదే అదే అంటే అదే అంటే అదే. నువ్వు ఆట పట్టించక చెప్తున్నాను. సరే సరే చెప్తాలే. బాయ్ బాయ్ బాయ్. శిశిరా శిశిరా. శిశిరా శిశిరా శిశిరా. ఎక్కడికి వెళ్ళినట్టు? స్విచ్ ఆఫా? శిశిరా, హే. హాయ్ వసంత్, ఏంటిలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, ఏంటో చెప్పు. అంటే ఇలా కాదు, కొంచెం పర్సనల్గా. అవునా,
రమేష్, మేడం. కాసేపు అంకుల్తో ఆడుకో. చెప్పు వసంత్, ఏదో మాట్లాడాలని చెప్పి అలా మౌనంగా ఉంటావేంటి? చెప్పు వసంత్, ఏమైంది? ఏంటి విషయం? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు శిశిరా, నువ్వేంటలా మౌనంగా ఉండిపోయావు? నేను ఈ మాటని నీకెప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ చెప్పలేకపోయా. ఎందుకంటే ఈ విషయం నీకు చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వెలా రియాక్ట్ అవుతావో అని నాకు భయమేసేది. నేను ఈరోజు ఒకరిని కలిసి మాట్లాడాక నీకు చెప్పడం లేట్ చేయకూడదనిపించింది. నా గతం నీకేం తెలుసు వసంత్? ఏం తెలియాలి సిస్టరా? పెళ్ళంటే నువ్వు అనుకున్నంత సులువుగా ఉండదు వసంత్. మార్నింగ్ లేవగానే భార్య చేతి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్కెళ్ళి వస్తూ వస్తూ 2 మూరల మల్లెపూలు తీసుకొని వచ్చి తను చేసిన 2 చపాతీలు తిని ఆ 2 మూరల మల్లెపూలని తన తల్లో పెట్టి హాయిగా పడుకున్నట్టుండదు సంసారం అంటే. మార్నింగ్ కాఫీ దగ్గర నుండి లంచ్ బాక్స్ని చేతికొచ్చేంత వరకు, సాయంత్రం వస్తూ వస్తూ మల్లెపూలు తెచ్చి తను చేసిన చపాతీ తిని ఆ మల్లెపూలు తల్లో పెట్టుకునే లోపు చాలా జరుగుతాయి. అవి కొందరికి హాయిగా ఉంటాయి, కొందరికి బాధగా ఉంటాయి, మరికొందరికి బయటికి కూడా చెప్పుకోలేనంత నరకంగా ఉంటాయి. గతం తాలూకు జ్ఞాపకాలు చెరిపేస్తూ భవిష్యత్తులో జరగబోయే అద్భుతాల గురించి ఆలోచిస్తూ వర్తమానంలో బతకడమే జీవితం అంటే. నేను గతంలో బతకలేని సిసిరా, వర్తమానంలో ఉంటాను. అయినా నువ్వే చెప్పావు కదా అందరి జీవితాలు అలా ఉండవని. నేను చెప్తున్నాను సిసిరా, సిసిరకు అలా జరగదు. ఏదో ఒకట్లేని ట్రై చేయటానికి షాపింగ్ మాల్కెళ్ళి మనం కొనే బట్టలు కాదు వసంత్. నచ్చకపోతే మనం రిటర్న్ చేయటానికి జీవితం ఇది. తెలుసుకునే లోపే సగం జీవితం అయిపోతుంది. నేను జీవితం చూసేసిందాన్ని, నువ్వు జీవితం చూడాల్సిన వాడివి. నీతో కలిసి ఆ జీవితం చూడాలనుకుంటున్నాను. నాతో కలిసి చూస్తే అవమానాలు, చిత్కారాలు, అయిన వాళ్ళందరికీ దూరం అవటం తప్ప నువ్వింకేవి చూడలేవు. నా దారి ముళ్ళదారి, నాతో ఎవ్వరూ నడవలేరు. ఒకసారి కలిసి నడిస్తే కదా తెలిసేది అది ముళ్ళదారు పూలదారు. తెలిసి కూడా నడిస్తే మూర్ఖత్వం అవుతుంది. తెలుసుకోకుండా నడవలేకపోతే అవివేకం అవుతుంది. మాటల్లో చెప్పినంత తేలిక కాదు వసంత్. ఇదే నువ్వు చెప్పదలుచుకున్న విషయమైతే నాకు చాలా పనులున్నాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సిసిరా, నేను మా అమ్మకి ఈ విషయం చెప్పాను. నిన్ను ఇంటికి రమ్మంది. మేడంకి చెప్పావా? అలా ఎలా చెప్తావు? ఎలా చెప్పగలిగానో నీ మనసుని అడుగు. రేపు మార్నింగ్ 10 o'clock షార్ప్. బాయ్. మమ్మీ మమ్మీ మమ్మీ, ఆకలేస్తుంది. సరే తీసుకొస్తానన్నా. చెప్పావా సిస్రకి? చెప్పానమ్మా. వస్తానందా? ఏం చెప్పలేదు. నేనైతే చెప్పేసి వచ్చాను. నాకైతే వస్తుందని నా మనసు చెప్తోంది. పోనీ రేపు నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? అయ్యో లేదులేమ్మా,
రేపు పొద్దున్న చూసి అప్పుడు ఆలోచిద్దాం. పప్పి. ఆ. అమ్మా, హ్మ్. నేనేమైనా తప్పు చేస్తున్నాను అనిపిస్తోందా? రేయ్, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పైనా ఒప్పైనా మనం దానిమీదే ఉండాలి. అప్పుడే మన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఒకవేళ నేను తప్పు అన్నానని నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే రేపు పొద్దున్న నేను చెప్పిన నిర్ణయం వల్ల నువ్వు బాధపడాల్సొస్తే అయ్యో మా అమ్మ వల్ల ఇలా అయిపోయింది అని నీ జీవితం మొత్తం అనుకుంటావు. అదే నీకు మంచి జరిగిందనుకో, మా అమ్మ వల్ల నాకు మంచి జరిగింది అనుకుంటావు. ఈ రెండిట్లో మీ అమ్మ వల్లే అనుంది, నీ వల్ల ఏం లేదు. అన్నిట్లో మీ అమ్మ ఉండదు కదా, ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికైనా మన లైఫ్కి అన్నీ మనమే అవ్వాలిరా. అది సలహాలిచ్చే మంత్రైనా, నిర్ణయించే రాజైనా. తిను తిను. అందాని కందని అందనీవా, మనసుని తోచిన మగువన్నీవా. అందాని కందని అందనీవా, నువ్వు వస్తావని నాకు తెలుసు. వీడని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం. రారా. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నువ్వు కూడా తీసుకోమ్మా. నమస్తే మ్యామ్. కూర్చోమ్మా. అయ్యో పర్లేదు మ్యామ్. మనలో మనకు మొహమాటం ఏంటమ్మా, కూర్చో. రే కూర్చో. తనకు వాటర్ బాటిల్ ఇరా. ఆ. శ్రీనివాసను వెంకటేశాను ఏడుకుంటున్నాను. ఇదిగో. బాబుని తీసుకురాలేదమ్మా? లేదు మ్యామ్, రమేష్ దగ్గర ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. అవునా, సరే సరే. వసంత్, మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు తీసుకురా. అమ్మా, వెళ్ళమన్నానా? వెళ్ళు. ఇంకేంటమ్మా? అవును, నీకు వంటొచ్చా? అయ్యో వచ్చు మ్యామ్. సరే రా, అలా కిచెన్లో వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. కొంచెం ఈ టమాటాలు కట్ చేయమ్మా. నీకేమీ ఇబ్బంది లేదుగా? అయ్యో లేదండి. ఇదిగో. మేడం, అది చెప్పాడమ్మా వసంత్ నాకన్నీ. మేడం, వసంత్కి ఏమీ తెలీదు. మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి. తను లైఫ్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడు. అయ్యో, బయట మొక్కలకి నీళ్లు పోద్దామని వాటర్ పెట్టాను బకెట్లో. కొంచెం వెళ్ళి పోసిరావా? ఈలోపు ఈ కూర స్టవ్ మీద పెట్టేసి వస్తాను. ఏమి అనుకోవు కదా? పర్వాలేదు. వెళ్ళమ్మా, నేను కట్ చేస్తాలే. అయ్యో సారీ అమ్మా, కూర స్టవ్ మీద పెట్టాలని నేను పోయమని చెప్పాను. అయ్యో పర్లేదు మేడం. అవును,
ఈ మల్లెపాదు బతికిందా? లాస్ట్ టైం మీరు నర్సరీ రెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చనిపోయేలా ఉందన్నారు. అదేనమ్మా ఈ మొక్కల్లో ఉండే గొప్పతనం. చివరినున్న ఒక్క వేరు చాలు తిరిగి మళ్ళా ప్రాణం పోయటానికి. కాకపోతే అది చనిపోవడానికి గల కారణాలు తెలుసుకొని అలా జరగకుండా చూసుకుంటే చాలు. జీవితం కూడా అంతేనమ్మా. మన లైఫ్ ఇంతే అయిపోయిందనుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన జీవితంలోకి ఒక వెలుగును పంపిస్తాడా దేవుడు. మొక్కల చివర్లో వేరుల్లాగా వాటిని ఎలాగైతే తెలుసుకొని మళ్ళీ మనం తిరిగి దానికి ప్రాణం పోస్తామో అలాగే మన జీవితానికి కూడా ఆ వెలుగుతో ప్రాణం పోసుకోవాలి. ఇక్కడ నా కొడుకు వెలుగు అని నేను చెప్పట్లేదు. నా కొడుకు కాకపోతే ఇంకెవరైనా కావచ్చు. కానీ వెలుగొచ్చినప్పుడు కాదు అంటే మన జీవితం చీకట్లో ఉండిపోతుందని కూడా చెప్పట్లేదు. సూర్యకాంతి వెలుగుతో ఆ మొక్కను బ్రతికించినట్టు మన లైఫ్ని కూడా బ్రతికించుకోవచ్చు కదా అంటున్నాను. చూడు శిశిరా, 4 నెలల బాబుని పట్టుకుని అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు అడుగు పెట్టావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎలాంటి జీవితం నుంచి బయటపడ్డావో అని. నా కొడుకు అలాంటివాడు కాదు అని నా నమ్మకం. చివరిగా ఒక మాట, శిశిరంలాగా ఆకురాలని చెట్లా ఉంటావో లేదా ఆ శిశిరాన్ని దాటుకొని వసంతంలోకి అడుగుపెట్టి శిశిర వసంతంలా చిగురిస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకో. ఏరా ఎక్కడ దాకొచ్చావు? ఆల్రెడీ వచ్చానమ్మా. సరే రా. నేను కట్ చేస్తానత్తయ్య. మోడువారిన శిశిరంలో వసంతమై అడుగిడిన చేజారిన ఆశల పూలను తిరిగి చిగురు పూయించా. మోడువారిన శిశిరంలో వసంతమై అడుగిడిన చేజారిన ఆశల పూలను తిరిగి చిగురు పూయించా. కష్టాల కడలికి ఒరిగిన చెట్టుని వసంతాలు తెచ్చి తిరిగి చిగురు పెట్టించా. కష్టాల కడలికి ఒరిగిన చెట్టుని వసంతాలు తెచ్చి తిరిగి చిగురు పెట్టించా. మోడువారిన శిశిరంలో వసంతమై అడుగిడిన చేజారిన ఆశల పూలకు తిరిగి చిగురు పూయించా. పరిచయమిచ్చి వసంతాలే నింపిన మోడువారిన శిశిరంలో వసంతమై అడుగిడిన చేజారిన ఆశల పూలను తిరిగి చిగురు పూయించా.
శిశిరంలో కుంగి ఉన్న సంధ్యలోన చిగురులన్నీ పూయించి వెలుగు నింపిన ఉష్సులా ఉండిపో వసంతమా. మూగబోయిన కోయిలమ్మకి కోటి రాగాలు తెప్పించా. వారిన శిశిరంలో వసంతమై అడుగిడినా చేజారిన ఆశల పూలకు తిరిగి ప్రాణం పోసా. శిశిరా, హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఓ, ఆనంద బాష్పాలా? లేదు, భయంతో వస్తున్న కన్నీళ్ళు. ఏంటి, భయమా? ఎందుకు? నా లైఫ్లో ఆనందం వచ్చిన ప్రతిసారి దాని వెంటే విషాదం కూడా ఉంటుంది. నాకిప్పటికీ గుర్తు, నా 8వ పుట్టినరోజు. మా నాన్న ఊరందరినీ పిలిచి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ నా దురదృష్టం ఎలా ఉంటుందో తెలుసా? నాకు బాగా ఇష్టమైన జున్ను పాలు తీసుకురావడానికి వెళ్ళిన మా నాన్నని దారిలో పాము కట్టేసింది. చుట్టూ ఎవ్వరూ లేకపోవటం వల్ల ఆయన అక్కడే చనిపోయారు. మా నాన్న చావుతో మా అమ్మ పెదవులపై నుంచి వెళ్ళిపోయిన నవ్వు మళ్ళీ నా పెళ్లితో ఆమె పెదవులపై చేరింది. చెల్లెళ్ళలా వదిలేసి నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా అమ్మ పెదవులపై ఆ చిరునవ్వు చెరిగిపోకూడదని నా పెదవులపై చిరునవ్వు నింపుకొని అతనితో తాళి కట్టించుకున్న కొన్ని రోజులకే నేను మనస్ఫూర్తిగా నవ్వడం మొదలుపెట్టాను. మనస్ఫూర్తిగా నవ్విన 3 నెలలకే నాలో మరో ప్రాణం నవ్వడం మొదలుపెట్టింది. నా జీవితంలో అంత సంతోషం ఉంటే ఆ దేవుడు చూడలేడేమో. అందుకే పూర్తిగా నా పెదవులపై నుంచి నవ్వుని దూరం చేసి ఒంటి మీద గాయాల్ని దగ్గర చేశాడు. నాకు నెలలతో పాటు ఒంటి మీద గాయాలు పెరుగుతూ వచ్చాయి. ఆ పెరిగిన గాయాలని కట్టుబట్టల కింద పెట్టుకొని 4 నెలల పిల్లోని చంకన పెట్టుకొని అత్తింటి గుమ్మం దాటి అమ్మింటి గుమ్మం లోపల అడుగు పెడుతున్న నాకు గుమ్మం లోపలున్న మా అమ్మ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. ఆధునిక యువతిలాగా మొగుడిని వదిలేసి నువ్వు రాగలవేమో కానీ ఒక ఆధునిక తల్లిలాగా ఆలోచించి నిన్ను గడప లోపల అడుగు పెట్టనివ్వలేను. ఎందుకంటే పాత సాంప్రదాయాలతో కట్టుబాటులతో ఉన్న ఈ తల్లికి ఇంకా పెళ్లి కావాల్సిన 2 కూతుళ్ళున్నారు. నిన్ను లోపలికి అడుగు పెట్టనిస్తే వాళ్ళు జీవితంలో ఈ గుమ్మం దాటి అడుగు బయట పెట్టలేరేమో అని భయం. దయచేసి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళి నీ కాపురాన్ని నువ్వే సరిచేసుకో. ఒక రకంగా మా అమ్మని కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే ఆవిడ స్థానంలో నేనున్నా అలాగే చేస్తానేమో. అక్కడి నుండి ఫ్యామిలీకి దూరమై ఒంటరిగా బతకడం మొదలుపెట్టిన నాకు మళ్ళీ ఇన్నాళ్ళకు ఒక ఫ్యామిలీ దొరికింది. ఆ ఫ్యామిలీని ఎప్పుడు దూరం చేస్తాడేమోనని భయంతో వస్తున్న కన్నీళ్ళు.
శిశిరా, నాకు చిన్నప్పటి నుంచి చీకటంటే చాలా భయం. వెలుతురు లేకుండా అసలు పడుకునేవాళ్నే కాదు. ఒకసారి మా అమ్మ నా భయాన్ని గుర్తించి నా రూమ్ అంతా నక్షత్రాలు అంటించింది, స్టార్స్. ఒకరోజు నిద్రపోయాక లైట్ ఆఫ్ చేసింది. నేను నిద్దట్లో మెలకువచ్చి చూస్తే ఏదో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్, అలాగే ఆ ప్రపంచంలో ఉండిపోయా. తెల్లవారుతూ ఉండగా నాకు ఆ ప్రపంచం కొంచెం కొంచెం దూరం అవుతూ ఉండడం మొదలుపెట్టింది. వెళ్ళి మా అమ్మని అడిగా, ఎందుకెళ్ళిపోయింది ఆ ప్రపంచం అని. అప్పుడు మా అమ్మ మళ్ళీ రాత్రైతే వస్తుంది అని చెప్పింది. చీకటంటే భయపడే నేను ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టా. ఇక నాకు చీకటంటే భయం పోలేదు. చీకటి పడితే ఆ నక్షత్రాల వెలుగులో ఉన్న అందమైన ప్రపంచం చూడొచ్చని ఆశ మొదలైంది. ఆ ఆశ ముందు ఈ భయం చిన్నదైపోయింది. అలానే రేపు నీ భవిష్యత్తులో రాబోయే సంతోషం ముందు ఈ భయం కూడా చాలా చిన్నదైపోతుంది. ఇట్స్ మై ప్రామిస్. శిశిరా, 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 శిశిరా. హే రమేష్. హాయ్ సార్. శిశిరా ఏది? మేడం మార్నింగ్ వచ్చారు సార్, వెళ్ళిపోయారు. మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారు? అవును సార్. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదు సార్, కానీ మీరు వస్తే మాత్రం ఈ లెటర్ ఇమ్మన్నారు. ఇదిగోండి సార్. ఉంటాను సార్. వసంత్, మనుషులు రెండు రకాలు. ఆశతో భయాన్ని ఎదుర్కొని బతికేవాళ్ళు, భయంతో ఆశను వదులుకొని బతికేవాళ్ళు. ఎవరి అనుభవం వాళ్ళని ఎలా బతికేలా చేస్తుంది. నువ్వు మొదటి రకం, నేను రెండో రకం. మనిద్దరం భిన్న ధృవాలు, భిన్న ఋతువులు. నన్ను దాటుకొని నువ్వు వెళ్ళిపోవాల్సిందే తప్ప నాతో కలిసి నువ్వు ఎప్పటికీ నడవలేవు. ఎందుకంటే నేను రాలిపోయేదాన్ని, నువ్వు చిగురించేవాడివి. నువ్వెప్పటికీ అలా చిగురిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? ఏం జరిగిందో ఏమో. రాత్రి వరకు నాతో బానే మాట్లాడింది. సడన్ గా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని చెప్పింది. అప్పటి నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తోంది. వచ్చి చూసేసరికి ఆ లెటర్ ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నీ కొడుకు ప్రేమను ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఎందుకమ్మా మధ్యలో తుంచేశావు? ఏం మాట్లాడుతున్నావురా? లేదు అమ్మా, నాకు మొత్తం తెలుసు. అమ్మా, ఇక్కడ సిస్టర్ గారు ఉండాలి. అవునయ్యా, రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అమ్మా, నైట్ ఎవరైనా ఇంటికి వచ్చారా?
ఒక లేడీ వచ్చి వెళ్ళిపోయింది. సిసిరాకి ఈ ఊళ్ళో తెలిసిన ఆ టైంలో ఇంటికెళ్ళి మాట్లాడగలిగిన ఆ లేడీ ఇంకెవరుంటారు? ఎందుకమ్మా నీ కొడుకు ప్రేమని ఇలా చేశావు? పెళ్ళైన అమ్మాయిని చేసుకోవటం నీకు నచ్చలేదా? ముందు చెప్పాల్సింది కదమ్మా. ఒరేయ్, నాకు ఈ సంబంధం ఇష్టం లేదురా అని. ఎందుకమ్మా నా జీవితం ఇలా చేశావు? ఎందుకు మోసం చేశావు? ఎందుకని ఇలా మోసం చేశావు? రే, ఆడతనంలో మోసం ఉంటుందేమో కానీ అమ్మతనంలో మోసం ఉండదురా. నేను నేర్పిన సంస్కారం నన్నే అనుమానిస్తుంటే చాలా బాధగా ఉందిరా. అమ్మా, శిశిరం చాలా కాలంగా ఎదురు చూసిన వసంతం, దరికి చేరిన ఆనందం, నిలువలేదు ఎంతో కాలం. శిశిరం చాలా కాలంగా ఎదురు చూసిన వసంతం, దరికి చేరిన ఆనందం, నిలువలేదు ఎంతో కాలం. ముడుగానే ఉండాలని రాసి ఉందేమో జీవితాన. గ్రీష్మం తన తాపం చూపిన నుండిలాగే వసంతాని. చిగురించిన కొత్త ఆశలు, తీయని కోయిల పాటలు, ఎంతో సేపు ఉండలేదు. చిగురించిన కొత్త ఆశలు, తీయని కోయిల పాటలు, ఎంతో సేపు ఉండలేదు. కలల ముంగిట వేసిన ముగ్గులు క్షణాలలో చెరిగిపోయాయి. రంగులతో అద్దిన కలలు కలలలానే ముగిసిపోయాయి. నా జీవితాన వసంతం ఒక ఎండమావేమో. శిశిరం చాలా కాలం ఎదురు చూసిన వసంతం, దరికి చేరిన ఆనందం, నిలువలేదు ఎంతో కాలం. శిశిరం ఎంతో కాలం ఎదురు చూసిన వసంతం, దరికి చేరిన ఆనందం, నిలువలేదు ఎంతో కాలం. అమ్మా పేరు? శిశిర. బావా, వెళ్దామా? థ్యాంక్స్ అక్క.
మీరు గ్రీష్మ, వసంత్ వాళ్ళ మరదల్ని. ఆ, ఆ, రండి 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 కూర్చోండి. కాఫీ, టీ? ఆహా, ఏమొద్దు, థ్యాంక్ యూ. బాబు లేడా? ఆ, బయట ఆడుకుంటున్నాడు. మీరు ఇక్కడిలా? రావాల్సి వచ్చింది. వసంత్కి ఏమైనా కాల్ చేయమంటారా? నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? అవును, శిశిరా, నేను ఒక స్కూల్ టీచర్ని. నన్ను స్కూల్లో పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా వాసంతి అనే పాపకి నేను ఇంత ఇష్టం అంటే, స్కూల్లో నుంచి తను తీసుకెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తే నేను టీచర్తో పాటే వస్తాను, మీరు వెళ్ళిపోండి అని పేరెంట్స్ని వెనక్కి పంపించేంత ఇష్టం. అలా పేరెంట్స్ కూడా వెనక్కి పంపించేసి నన్ను ఇష్టపడుతుందంటే దాని అర్థం పేరెంట్స్ కంటే నేను ఎక్కువ అనుకోవడం నా అమాయకత్వం అవుతుంది. పేరెంట్స్ మీద ఉన్న ప్రేమ వేరు, నా మీద ఉన్న ప్రేమ వేరు. బట్ నేను రెండూ ఒకటే అనుకుంటే నాకంటే మూర్ఖురాలు ఈ ప్రపంచంలో మరొకరుండరు. విషయం అర్థమైందనుకుంటా. ఈ కథలో టీచర్ నువ్వు, పేరెంట్ నేను, పాప మా బావ. నీదేం తప్పు కాదు, అది ఈ వయసులో ఎవరికైనా సహజం. కానీ అది తప్పు, నువ్వు ఎప్పటికైనా నా ఇంటికి వెళ్లాల్సిన వాడివి అని చెప్పడం నీ బాధ్యత. అలా కాకుండా నీ దగ్గరే ఉంచుకోవాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నేనేమీ తనకి పెళ్లి ప్రపోజల్ పెట్టలేదు. అసలు నువ్వని దానివే ఉండకపోతే ఈ ప్రపోజలే ఉండేది కాదు కదా. అక్క, మా బావనేవారు లేకపోయినా నీకొక లైఫ్ ఉంది. నా లైఫే మా బావ. మా బావ నా లైఫ్లో లేని రోజు ఈ గ్రీష్మకి అదే చివరి రోజు. సారీ, వస్తానక్క. నువ్వు మా అమ్మని అత్తయ్య అని పిలిచినప్పుడు జీవితం మీద నీకున్న ఆశ నీలో ఉన్న భయాన్ని జయించింది అనుకున్నాను. కానీ అది నా భ్రమ అని అర్థం కావడానికి నాకెంతో కాలం పట్టలేదు. ఏమన్నావు? నేను నిన్ను దాటుకుని వెళ్లాల్సిందేనా? దాటుకునని నువ్వనుకున్నావు, కలుపుకునని నేననుకున్నాను. ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు కాబట్టి. సిసిరా, ఒక చెట్టు కాలానుగుణంగా దాని రూపాన్ని మార్చుకుంటుంది తప్ప దాని స్వభావాన్ని మార్చుకోదు. నేను మనం ఆ చెట్టు అనుకున్నా, నువ్వు ఆ రూపం అనుకున్నావు. అదే ఆశతో బతికేవాడికి భయంతో బతికేవాడికి తేడా. అయినా ఆ రోజు పెళ్లి గురించి నువ్వు చెప్పిన మాట నాకీరోజు అర్థమవుతోంది. కాఫీ నుంచి రాత్రి మల్లెపూల వరకు సంసారం అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటుందని. అదేంటి, నిన్నిష్టపడే అమ్మాయి చేసుకుంది కదా, అందులోని నీ మరదలు. నన్ను మరిచిపోయి హ్యాపీగా ఉంటావని
త్యాగం చేసి వెళ్ళిపోయాం. నువ్వు చేసిన ఆ త్యాగం మమ్మల్ని హ్యాపీగా ఉంచగలుగుతుందని నువ్వెలా అనుకుంటావు? మేము హ్యాపీగా లేనప్పుడు నువ్వు చేసిన ఆ త్యాగానికి అర్థం ఏంటి? నీ త్యాగం ఇద్దరు మనుషులకి జీవితకాలం శిక్ష వేసింది. నిన్ను మర్చిపోయిన మనసులో నా మరదలికి చోటివ్వలేను. నన్ను మర్చిపోయిన మరదలు వేరొకరి మనసులో చోటు కోరుకోదు. అయినా కలిసి ఉండాలి. గతంలో జరిగిన గుర్తుల్ని చెరిపేస్తూ భవిష్యత్తులో జరగబోయే అద్భుతాల గురించి ఆలోచిస్తూ వర్తమానంలో బతకడమే జీవితం. కాబట్టి చివరగా ఒక్క మాట శిశిరా, రేపు భవిష్యత్తులో రాబోయే అద్భుతాన్ని మళ్లీ త్యాగం చేసి శిశిరంలో ఉండిపోకుండా వసంతంలో అడుగుపెట్టి శిశిర వసంతంలా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ వసంత్. నిజమే కదా, మనం ఎవరి సంతోషం కోసం అయితే త్యాగం చేసి వెళ్ళిపోతామో వాళ్ళే సంతోషంగా లేనప్పుడు మనం చేసిన త్యాగానికి అర్థం ఏముంటుంది? ఇలాంటి త్యాగాలు చేసిన ఎంతోమంది శిశువులకి, ఆ త్యాగానికి జీవితాల్ని నరకంగా భరిస్తున్న ఎంతోమంది వసంతులకు, ఎవరెలా పోయినా పర్లేదు నేను కోరుకున్నది నాకు దక్కింది అని ఆనందపడే గ్రీష్మ లాంటి వాళ్ళకి ఈ చిత్రం అంకితం. మీ కుమార్ పంతం.